నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ విరాళాలకు పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన వంతు పార్టీ కోసం విరాళాలు అందించారు. నమో యాప్ ద్వారా 2000 విరాళాలు ఇచ్చిన ఆయన అందుకు సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో పంచుతున్నారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ సంతోషంగా విరాళాలు అందించాలని వెల్లడించారు. దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నమో యాప్ ద్వారా విరాళాలు అందించాలని కోరుతున్నారని మోదీ ట్వీట్ చేశారు. ఈ మేరకు నమో యాప్ పెండింగ్ పేజ్ లింకును కూడా పంచుకున్నారు. కాగా నమో యాప్ ద్వారా 5 నుంచి గరిష్టంగా 2000 వరకు విరాళాలు ఇవ్వవచ్చు. లోక్సభ ఎన్నికలకు ముందుగా తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతల నుంచి కింద స్థాయి నాయకుల వరకు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి చేయి అందుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యంగా సంతరించుకుంది. మరోవైపు వీరి భేటీ గులాబీ పార్టీలో కలవరం రేపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన మేరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బోధన. ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రంగా పెరిగిపోయింది. చివరి వారం నుండి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరాయి. ఉదయం సాయంకాలం కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. వారం రోజులుగా మార్చేస్తున్న ఎండల తీవ్రత మరో 5 రోజులకు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ నెల 7వ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రోజువారీ టెంపరేచర్ 37 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు చేరుతోందని అధికారులు చెబుతున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది భవనాలను కాదని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా విమర్శించారు. సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. ఈ అసమర్థ అహంకార పాలనలో కోల్పోతున్న వాటిపై ఆంధ్రుల ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5-7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి ఉండబోతోంది చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి నిబద్ధతకు తెలియజేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 10న మేనిఫెస్టోను ప్రకటించనుంది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించి తలపెట్టిన 4వ సిద్ధం మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 9,45,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా పిల్లల పూర్తి ఫీజులు మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. విద్యా దీవెన, వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ జీతాలు భత్యాలు కాక పిల్లల చదువులు బాగుపడాలి అని ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. తెలంగాణ నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ మంజూరు చేసింది. తెలంగాణలో IIHT-ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. IIHT ద్వారా తెలంగాణ విద్యార్థులకు పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. IIHT-తో
తెలంగాణ జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. నారాయణ పెట్ బస్సులో వెళ్తున్న ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇది తెలంగాణ వాళ్ళకి చేసింది, మీ ఊర్లో మీకు ఫ్రీ, అక్కడ కర్ణాటకలో కూడా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు అక్కడ కూడా. ఎందుకంటే అందరూ చేస్తున్నా ఇవన్నీ చేసినాం, అయినా తిడుతున్నారు. గల్లగురి ఏమో పైసా రాష్ట్రం మొత్తం ఖాళీ చేసారు. మీ అందరూ తెలుసా? గల్లగురి ఖాళీ చేసారు. ఖజానా తెలుసు కదా, ట్రెజరీ. ఇబ్బంది పడకుండా ఇప్పటి బస్సులు కూడా కొత్తగా కొంటున్నాం. బస్సులు 3000 బస్సులు కొంటాం. ఎందుకంటే ఇంత ముందు బస్సు ఉండకపోతుండే. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ ప్రవేశపెట్టిన పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు చూడముచ్చటైన డిజైన్ సూచించాలని కోరారు. మరోవైపు దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయాలని, ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తామని తెలిపారు. అస్తవ్యస్తంగా మారిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని చెప్పారు. కేవలం 3 నెలల్లోనే 25,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 119 నియోజకవర్గాలలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.